చలి సీజన్లో మనకు తరచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు మన గొంతులో ఇట్టే తిష్ట వేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా గొంతంతా ఒకటే గరగరగా అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినడం, తాగడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారిన ప్రతిసారి మనలో చాలామందికి జలుబు చేస్తూ ఉంటుంది. వారం 10 రోజుల దాకా జలుబుతో తిప్పలు పడుతూ ఉంటారు. అలాగే చాలామందిలో జలుబుకు తోడుగా నేను సైతం అంటూ గొంతు నొప్పి కూడా జత కలుస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు తినటం, తాగటం కూడా అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. వాతావరణంలోని హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు గొంతు లోపలికి చేరి అక్కడే తిష్ట వేసుకున్నప్పుడు గొంతు నొప్పి అనేది ఒక సమస్యగా మారుతుందని చెబుతున్నారు డాక్టర్. చలికాలంలో సాధారణంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటంటే గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అండి. చాలామందిలో వాతావరణం మారంగలోనే, అంటే చల్లటి ఈదురుగాలు వచ్చినా, వర్షంలో తడిసినా, బాగా కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అయినా ఎమ్మటే గొంతు పట్టేసినట్టు ఉండటం, గొంతులో గరగరమని అంటాం, నొప్పి రావటం, దగ్గు రావటం జరుగుతూ ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఒకరోజు జర్నీ చేసి వచ్చానండి, చలిగాలికి పొయ్యి రాంగ్లో నా గొంతంతా నొప్పి మొదలైందని. ఈ చలికాలంలో ఏమవుతుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉంటుందండి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లో సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, ఎడినో వైరస్, ఇవి చాలా కామన్ అయిపోయి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ కనిపిస్తుంది. పేరెంట్స్ అంటుంటారు, స్కూల్కి వెళ్ళి వచ్చారంటే రాంగ్లోనే గొంతు నొప్పి మొదలైందండి, జలుబు మొదలైందని. అలానే చాలామంది ఇంట్లో ఒకరికి రాంగ్లోనే ఇంట్లో అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలానే ఇవాళ అందరూ అపార్ట్మెంట్లో ఉండటం వలన అది కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. స్కూల్లో కూడా క్లోజ్డ్ రూమ్స్ దగ్గరగా ఉండటం వలన, చిన్న చిన్న బిల్డింగుల్లో పిల్లలందరూ కొద్ది క్రౌడెడ్ ఏరియాలో ఉండటం వలన ఈ చలికాలంలో ఈ గొంతు ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అలానే పొల్యూషన్ చాలా ఎక్కువ ఉండటం వలన మనం చూసినట్లయితే ఇంట్లో ఉన్న బయట ఉన్న కూడా ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. దీని నుంచి కూడా చిన్నపిల్లల్లో ఎడినాయిడ్ మీద ఎఫెక్ట్ వచ్చి ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ వచ్చి దగ్గు, గొంతు నొప్పి రావటం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుందన్నమాట. గొంతులో హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు తిష్ట వేసుకున్నప్పుడు గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తినటం, తాగటం కష్టంగా ఉంటుంది. లాలాజలాన్ని కూడా మింగలేకపోతూ ఉంటారు. నొప్పికి తోడుగా జ్వరం కూడా మొదలవుతూ ఉంటుంది. నీరసం, ఆకలి మందగించటం, దగ్గు, మాట బొంగురుపోవటం, ముక్కు కారటం, మెడలో గ్రంథులు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ గ్రంథుల్లో వాపు వచ్చినప్పుడు కూడా గొంతులో నొప్పి సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా పేషెంట్ చేసే కంప్లైంట్స్ ఏంటంటే గొంతు నొప్పి రావటము, మాట మారటము, తినటం చాలా ఇబ్బంది పడుతున్నట్టు అంటాం, ముక్కు మూసుపోవటం, ముక్కులమ్మటి కారటం, అలానే బాడీ పెయిన్స్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. చాలామంది ఏంటంటే ఆ ఫస్ట్ వచ్చిన 1-2 డేస్ నెగ్లెక్ట్ చేసినట్లయితే చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫస్ట్ మనకి సిమ్టమ్స్ బాడీ పెయిన్స్ వచ్చింది లేదా గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చింది అని కొంచెం మనకు అనిపింగ్లోనే మనం బాడీకి రెస్ట్ ఇచ్చి కొంచెం వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటా, చల్లటి పుల్లటి అవాయిడ్ చేసి, స్ట్రెస్ లేకుండా చూసుకుంటా, చలిగాలికి పోకపోతే ఎక్కువ మందిలో ఇది తగ్గిపోతుందండి. చాలామంది ఏంటంటే పని ఒత్తిడి వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ రెస్ట్ తీసుకోరు. ఈవెన్ గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనిపించినా, జలుబు చేసినట్టు అనిపించినా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటారు, సరిగా నిద్రపోరు అన్నమాట. అలాంటప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఎస్పెషల్లీ వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్ కెరీర్ కానీ, మన రొటీన్ వర్క్ కానీ ఆపలేకపోతున్నాం. అది అర్జెన్సీ అనుకోండి, రీప్లేస్మెంట్ లేకపోవటం వల్ల అనుకోండి, అంటే మనకి ఇంట్లో కానీ బయట కానీ మన పని వేరే వాళ్ళు చేయలేకపోవటం వల్ల కానీ మనం వర్క్లో బిజీ అయిపోతున్నాం. అలాంటప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోతుంది. పేషెంట్ చాలా సిక్ అవుతారు. గొంతు నొప్పి సివియర్ అయిపోయింది, అస్సలు తినలేకపోతుంటారు, మాట్లాడలేకపోతుంటారు.
అలానే ఒళ్ళంతా బాగా పెయిన్స్ వస్తాయి, మయాల్జియాస్ అంటాం. ఇదంతా ఎక్యూట్ వైరల్ స్టేజ్లో వచ్చేస్తుంది అన్నమాట. దాని తర్వాత అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కన్వర్ట్ అయిపోయి దగ్గుతో పాటు కళ్ళె రావటం, ముక్కల మీద పచ్చగా రావటం, దగ్గినప్పుడు గొంతులోంచి క్యాకర్ ఇచ్చినప్పుడు పచ్చగా రావటం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి రసంలో కొంచెం తేనెను కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది. గోరువెచ్చని చికెన్, టమోటా సూపుల్ని తీసుకోవటము మంచిదే. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలలోకి కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగటం వల్ల గొంతు నొప్పి ఉపశమించే అవకాశం ఉంటుంది. అల్లపు రసాన్ని తరచూ చప్పరించటం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మిగుల మగ్గిన అరటిపండును కలిపి తినటం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. మెయిన్గా మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి, వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవాలి, కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి, బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలన్నమాట. సో డీహైడ్రేట్ కాకపోయినట్లయితే మన ఓరల్ క్యావిటీలో మ్యూకోజ్ అనేది హెల్తీగా ఉండి ప్రొటెక్షన్ బాగుంటుంది, మ్యూకోజల్ ప్రొటెక్షన్. అలానే మన బాడీలో కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట రెస్ట్ తీసుకుంటే. అలానే కొంచెం సూప్ తీసుకోవడం బెటరు. వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ కానీ సూప్ తీసుకోవడం బెటరు. చల్లటి పుల్లటి తీసుకోవద్దు, ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకోండి. అలానే టూ మచ్ స్పైసీ ఫుడ్ కూడా వద్దు ప్రాబ్లం ఉన్నప్పుడు. మీకు ఏమాత్రం అస్సలు తినలేకపోతున్నారంటే మటుకు ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే అస్సలు తినలేకపోతున్నామంటే అక్కడ ఒక్కోసారి పెరిటాన్సిలర్ యాబ్సెస్ అని కానీ సూప్రాగ్లాటైటిస్ అని కానీ వస్తుందన్నమాట. ఈ పెరిటాన్సిలర్ యాబ్సెస్, సూప్రాగ్లాటైటిస్ అనేది ఒక్కోసారి మనకి లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది. ఎందుకంటే సెప్టిసిమియా రావచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మీకు సిమ్టమ్స్ ఏమాత్రం ఎక్కువ అనిపించినా ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించండి. అవసరమైన యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఎనాల్జిక్స్ ఇస్తారు, యాంటీహిస్టమినిక్స్ ఇస్తారు, బెటడిన్ గార్గుల్స్ ఇస్తారు. పెయిన్ తగ్గటానికి అలానే ఎనాల్జిక్స్ గార్గుల్ కూడా ఇస్తాం. యూజువల్గా 5 to 7 days మనం మందులు తీసుకున్నట్లయితే సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతే ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా క్యూర్ అవుతుంది అన్నమాట. అలానే ఈ శీతాకాలం ముందు ఇప్పుడు ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లూవాక్ వ్యాక్సిన్ అంటాం అనమాట. ఇవి కనుక ఖచ్చితంగా తీసుకున్నట్లయితే ఆగస్టు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కల్లా ఎవ్రీ ఇయర్ తీసుకోండి. దీనివల్ల కూడా మన బాడీలో రెసిస్టెన్స్ పెరిగి ఇన్ఫెక్షన్స్ అనేసి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇవాళ మనం చూసినట్లయితే పిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి అందరు కూడా ఈ వ్యాక్సిన్ రికమెండ్ చేస్తున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఇవి రేడియోలో కానీ టీవీలో కానీ ప్రమోట్ కూడా చేస్తున్నారు. అందరు తీసుకోవటానికి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు అన్నమాట. బేసిక్గా చలికాలం వచ్చినప్పుడు ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు కానీ, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నోళ్ళు కానీ, సిఓపిడి ప్రాబ్లం ఉన్నోళ్ళు కానీ, సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు జాగ్రత్తగా లేనట్లయితే వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సార్లు వస్తాయి, ఎక్కువ ఇంటెన్సిటీలో వస్తాయి. ఒక్కోసారి సివియర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎస్పెషలీ డయాబెటీస్తో పాటు వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే మన ముక్కులో ఆ రొటీన్గా ఉండే ఫంగస్ కూడా పెథలాజికల్గా మారి మ్యూకర్మైకోస్, యాస్పర్జిల్లస్ ఇవన్నీ సివియర్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లటి గాలిలో తిరగకూడదు. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తీసుకోవటం మేలు. చల్లటి పానీయాలను, ఐస్ క్రీములను, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, మసాలా, పులుపు వస్తువులను మితంగా తీసుకోవాలి. సాత్వికాహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి సదా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ల ఆవిరిని పట్టుకోవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గొంతు నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు.